అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అంబటి రాంబాబు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కూటమి నేతల్ని నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుబడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతు తెలపడానికి మన అంబటి రాంబాబు గారు చేసిన ప్రయత్నం ఏంటనేది ఒకసారి మనం ప్లే చేస్తూ పరిశీలిద్దాం. సరేనా? ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరిదండి మోస పార్టీ? ఎవరిదండి శవ పార్టీ? ఎవరండి ప్రజల్ని మోసం చేసి వంచింది? పేరు చెప్పాలి కదా. తెలంగాణకి చెందినటువంటి ఒక అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా తెలంగాణ ఏమో. మీరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసి ఏం చేస్తున్నారు? ఆయన ఏమన్నాడు? మీరు ఏం చేశారండి జనసేన? మీరు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి ఏం చేశారండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని? ఓకే, ఆయన తెలంగాణకు సంబంధించిన పొలిటీషియన్, మంచి అనలిస్ట్, కాదనట్లేము, మేము కూడా సమర్థిస్తున్నాం. కానీ తప్పుడు మాటలు, ఓకేనా, మోసపూరిత మాటలు మాట్లాడకూడదు కదా, ప్రూఫ్లు లేకుండా. ఏం చేస్తున్నాం? ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఎవరిని ఓడించి? కాంగ్రెస్ ఓడించాడు, భారతీయ జనతా పార్టీని ఓడించాడు, అన్ని పార్టీని ఓడించి క్రెడిబిలిటీతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పుడు ఎమ్మెల్సీగా అతను గెలిచాడంటే ఒకరిని ఓడిస్తేనే అతను గెలిచినట్టు కదా. మళ్ళీ బీజేపీని ఓడించి, బీఆర్ఎస్ని ఓడించి, కాంగ్రెస్ని ఓడించి, ఇవన్నీ పేర్లు ఎందుకు ఆగుతాను? అన్నిటిని అతను గెలవాలంటే మిగతావన్నీ ఓడిపోయినట్టే కదా. ఎందుకంత రెంకలెత్తాను రాంబాబు? అసలు ప్రపంచంలో ఆయన ఒక్కడే గెలవలే కదా. ఎందుకు? ఇప్పుడు చెప్పడం ఒక ఎత్తు, కానీ ఆ చెప్పే విధానం ఇంకొక లెవెల్ అన్నమాట. సో ఆ లెవెల్ తగ్గించుకోవాలని చెప్తాను నేను. ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. చెప్పు. ఆయనకున్న సమాచారం మేరకు ఒక వ్యాఖ్య చేశాడు. చూడు చేస్తారండి ఆయన పేటీఎం. అవును, ఆయనకైతే ఆంధ్రజ్యోతిలో కనువ వేసేశారు. ఇది వైఎస్ఆర్సీపీ కనువ. మా తరపున మాట్లాడి మిమ్మల్ని తిట్టడం మా తరపున మాట్లాడినట్ట, మీ మీద వాస్తవమైన విమర్శలు చేస్తే మాతో కలిసిపోయినట్ట. ఇప్పుడు ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? అసలు నిజం మాట్లాడింది అంటాను కదా. ఏ విధంగా నిజం అది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, లేకపోతే అమిత్ షా కానీ, లేకపోతే నాదెండ్ల మనోహర్ కానీ, మా కోర్ కమిటీలో జనసేనకు సంబంధించిన ఎవరన్నా ఎస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది నిజమే అని ఏ ఒక్కరన్నా మాట్లాడిల్లా? ఆయన అందరూ జనసేన తీసుకుంటారు, టీడీపీ తీసుకుంటారు, ఆయనని బీజేపీ ఉంటారు. అసలు ఏం తెలుసని, ఏ ప్రకారంగా, దేని బేస్ మీద ఆయన మాట్లాడింది? అక్కడ ఏ ఆధారం ఉందని? నిజాలు ఎట్లయితే నిజాలని నువ్వు నిర్ధారించడానికి అసలు నువ్వెవడు? అసలు జనసేనకి, టీడీపీకి, బీజేపీకి మధ్యలో ఏం జరుగుతుందనేది డిసైడ్ చేయడానికి నువ్వెవడివి అసలు? నీకు జనసేన ఇంటర్నల్ విషయాల గురించి కానీ, టీడీపీ ఇంటర్నల్ విషయాల గురించి కానీ, కూటమి ప్రభుత్వానికి వాళ్ళ ఇంటర్నల్ బీజేపీ మద్దతుతోటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం పోట్లాడుకుంటారు అనేది నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏదో అంటారు చూసినావా, నోటికి వచ్చిందే మాట ఇంకేదో అన్నట్టుగా. అసలు ఏముంది మీ దగ్గర? ఆ ముసలోడు తెలుసో తెలియక నోటికి వచ్చినట్టు వాగిని సారీ చెప్పిండి అయిపోయింది. దాన్ని గెలగీసి ఒకళ్ళ పంపినాక మీరు ఇట్లా ఇంతేనారా మీరు? నిజంగా నాకు అర్థం కాదు రాంబాబు. ముసలోని వాడు సారీ చెప్పిండి అయిపోయింది, అందరూ సాటిస్ఫై అయ్యి ఎవరు పనాలు చేసుకుంటారు. నువ్వు మళ్ళీ వచ్చి గెలికితే ఆ ముసలోని ఎట్లా నువ్వు అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తావు? నువ్వే అంటున్నావు మళ్ళీ ఎమ్మెల్సీగా చేసిండు, వాళ్ళని ఓడిచ్చిండు, వీళ్ళని ఓడిచ్చిండు అని. మరి ఆ పొజిషన్లో ఉన్నోడివి ఇట్లా అబద్ధాల పుండకూరలకు ఎట్ట తయారైన ముసలోడా అని చెప్పి జైల్లో మీరు అంతా ప్లాన్ కట్టగట్టి ఆయన మీద ఇంత అటాక్ చేయించేది మీరే. నిజం చెప్తానా? ప్రొఫెసర్ మీద చాలామంది కోపం లేదు, ఇప్పటికీ లేదు. ఏదో తెలుసు తెలక మాట్లాడిందని చెప్పి కౌంటర్ వేసిండు, అతను సారీ చెప్పినా అయిపోయింది, వదిలేసినాం. మీరు వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చి ఇంకా రెచ్చగొడతారన్నమాట. ఏదో పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది మీరు వచ్చి మాట్లాడుతుంటే. ఆల్రెడీ గాయమయ్యే ఉన్నది. ఆ గాయం మీద కారం చల్లుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇంకా మంట మండుతూ ఉంటుంది, ఇంకా చిరాకులు ఎత్తా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసేది కూడా అదే. అసలు ఆ గాయంలోకి వదిలేస్తే అది మానిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దాని మీద కారం చల్లడం, దాన్ని కాకులు వచ్చి పొడవడం, గద్దలు వచ్చి పీక్కు తినడం చేస్తా అంటేనే చిరాకులు ఎత్తది అన్నమాట. మీరు చేసేది అదేరా రాంబాబు. ముసలోని ఏదో చేద్దామని చూస్తారు మీరు. అందరు కలిసి ముసలోని నిండా ముసుతారు, వానికి దిగేటట్టు చేస్తారు మీరైతే, నాకు తెలిసినంత వరకు. చెప్పు. అయిపోయినట్టే పెడతారు కాకినాడలో కేసులు. ఎందుకంటే ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇట్లే చేస్తారు. అయిపోయినట్టేగా. ఈ విధంగా నాగేశ్వర్ మీద చివరికి ఏంటంటే కాకినాడలో 2 కేసులు పెట్టారండి. ఈ పోయేకాలం వచ్చిందా? చంద్రబాబు వచ్చింది పోయేకాలం, వాళ్ళ అబ్బాయికి వచ్చింది లోకేష్ కి. అయ్యా పవన్ కళ్యాణ్ మీకేం పోయేకాలం వచ్చింది నాకు అర్థం కదా. అసలు పోయే కాలం వచ్చింది నీకు. అసలు పోయే కాలం వచ్చింది నీకు పోయే కాలం వచ్చి ఈ మాటలు మాట్లాడతాను నీకు. అసలు మీ పార్టీ ఆల్రెడీ పోయిందయ్యా. నిన్ను పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. ఆ సెంటర్ గుంటూరులో ఉంటావు కాబట్టి టీడీపీని కూడా
పనిలో పనిగా నువ్వు కామెంట్ చేస్తాను తప్పితే మీ పార్టీకి పోయే కాలం వచ్చి పోయింది, మీ అందరికి కూడా పోయే కాలం వచ్చింది. మీరు ఆల్రెడీ పోయే స్టేజ్లోనే ఉన్నారు, పోయే స్టేజ్ లాస్ట్ స్టేజ్లోనే ఉన్నారు మీరు. ఇంకా ఆ 11 కూడా రావు నెక్స్ట్ టైంకి. అర్థమవుతుందా? నువ్వేదో ఊహించేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళ వీళ్ళ నోటికి వచ్చినంత వాగాలంటే నేను కూడా వాగుతాను. నేను ఒక నార్మల్ సిటిజన్ రాంబాబు. ఇప్పుడు నా దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది రాంబాబు, నేను మాట్లాడగలుగుతా, నేను నిన్ను కామెంట్ చేయగలుగుతా. అంత మాత్రాన నీ స్థాయిని నేను అందుకుంటాను కాదు. అట్లనే నువ్వు కూడా సిబిఎన్ గారిని కామెంట్ చేయొచ్చు, లోకేష్ గారిని చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చేయొచ్చు, నాగబాబు గారిని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. కానీ వాళ్ళ స్థాయిని అందుకోవడం ఈ జన్మలో నీ వల్ల కాదు. సమझి? అర్థమవుతుందా? అదృష్టం బాగుంటే మేము నీ స్థాయికి రాగలుగుతాం. 1-2 సార్లు ఎమ్మెల్యేలు అయితే అయిపోయినట్టే, మా అదృష్టం మారిపోయినట్టే. మొన్న కూటమిలో కొత్త వాళ్ళు గెలిచిళ్ళు, అసలు వాళ్ళంతా నీ స్థాయికి వచ్చేసిళ్ళు. ఏదో ఒకరోజు మా తెలంగాణలో కూడా గాలి వీయొచ్చేమో, మేము కూడా చెప్పలేము. కానీ నువ్వెన్నిసార్లు గెలిచినా నువ్వు ఆ స్థాయికి అయితే పోలేవు, వాళ్ళ స్థాయికి. నీ వల్ల కాదు. అర్థమవుతుందా? ఒక ఎంబిస్ట్ టీవీలో విమర్శ చేస్తే కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా? ఎంత ఒళ్ళు బలిసిపోయిందా మీకు అధికారంతో? పోలీసులు మీ చేతిలో ఉన్నారే, ఒళ్ళు బలిసిపోయిన పనులు కాదండి ఇవి. ఒళ్ళు బలిసింది నీకురా. సిబిఎన్ గారిని నోటికి వచ్చినట్టు ఆ రోజు బూతులు తిట్టి జైల్లో కూర్చున్నావు కదరా, అయినా నీకు సిగ్గుశరం రావట్లేదా రాంబాబు? వయసు అయిపోయింది నీకు ఆల్రెడీ. తిట్టినోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వీళ్ళ కొల్లు బలిసినట్ట, నాగేశ్వరరావు మీద యాక్షన్ తీసుకోకూడదా? ఏం ప్రూఫ్ ఉందని? ఆయనకి ఎవరు చెప్పిండని? అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్ పోయి చెప్పుకుంటాడా ఏది ఈ 11 సీట్లు వచ్చినోడిని అరెస్ట్ చేయమని? సిగ్గుందా నీకేమన్నా సిగ్గుశరం ఉన్నదా? అమిత్ షా దగ్గర పోయి అడుక్కోవాల్సిన కర్మ పవన్ కళ్యాణ్కి ఏంది అసలు? ఆయన లోపలైతే సింపతి పెరుగుతుంది తప్పితే ఏం ఉపయోగం మాకు? వాళ్ళు లోపల ఉన్నా బయట అసలు జగన్ రెడ్డి బయట ఉంటేనే మంచిది. గట్టిగా మాట్లాడితే ఒరే నిజం చెప్తాను, టీడీపీ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, కూటమి మద్దతుదారులకు కానీ, న్యూట్రల్ జనాలకు కానీ దయచేసి మనలో మన మాట ఇది. జగన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టకూడదు. పెట్టే పరిస్థితి వస్తే మాత్రం దయచేసి పెద్ద నాయకులంతా కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. వద్దయ్యా, జగన్ రెడ్డి బయట ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే ఆయన నెలకో 2 నెలలకు కనీసం 6 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు. అక్కడ అతని డొల్లాతనం బయటకు వస్తుంది. అతను కనుక జైల్లో కూర్చుంటే స్టఫ్ మిస్ అవుతుంది, మీమ్స్ మిస్ అయిపోతాయి, ట్రోల్ పేజెస్ పడిపోతాయి. కాబట్టి జగన్ రెడ్డి జనాల మధ్యలోనే ఉండాలి, పదే ప్రెస్ మీట్కు రావాలి. అతను వస్తేనే 10 మందికి అన్నం దొరుకుతుంది. ఎవరికి? దేశానికి సేవ చేసేటోళ్ళకి కాదు, దేశానికి సాయం చేసేటోళ్ళకి కాదు అన్నం దొరికేది. ఆ ట్రోల్ పేజీలు నడుపుకునే వాళ్ళకి కానీ, ఆ మీమ్ పేజెస్ నడుపుకునే వాళ్ళకి కానీ, వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కానీ మంచిగా వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి మంచిగా ఎర్నింగ్స్ ఉంటాయి, కడుపు నిండా అన్నం తింటారు వాళ్ళు. 10 మందికి సాయం చేసే స్థాయికి కూడా వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే ఇతను ప్రెస్ మీట్ పెడితేనే ఎక్కడలేని పండగ వాళ్ళకు. ఒక కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఇంత స్టఫ్ దొరకదు. జగన్ రెడ్డి మాట్లాడితే కొత్త పదాలు, మావిగన్, అసలు ఎవరి మైండ్లోనే వచ్చిందారా మాట మావిగన్. అసలు ఆంధ్రప్రదేశ్కి మావిగన్ అనే పేరు అంటే అది దేవుడయా. బ్రహ్మానందం గారు మీమ్కా గాడ్ అంటారు, మీమ్ పేజెస్కి ఆయన ఒక గాడ్. జగన్ రెడ్డి ట్రోల్ పేజెస్కి ఒక గాడ్. అర్థమవుతుందా? అసలు ఎట్లొస్తాయి అన్నా నీకు అట్లాంటి ఐడియాలు? కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు అడగరు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా అది కాదు. అందు గురించి అని చెప్పే ఇట్లా అబద్ధాలు సృష్టించి కూటమి మధ్యలో చిచ్చు పెడదామని చూస్తూ ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ. నువ్వే అంటాను మాజీ ఎమ్మెల్సీ అని. మరి అలాంటి వాడిని ఒక అనలిస్ట్ అనే పేరుతోటి ఇట్లా అబద్ధాలని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా. అట్లాంటి వాడి పైన లీగల్ యాక్షన్ కాదు కదా మేము తీసుకునేది, చాలా లీగల్ యాక్షన్. సో ఇల్లీగల్గా తీసుకుంటే రాంబాబు వచ్చి మాట్లాడొచ్చు, కానీ మేము లీగల్ అని తీసుకుంటాను. ఇల్లీగల్గా నీ మీద తీసుకో. ఎందుకంటే నువ్వు లకారంతో బూతులు తిట్టినావు, కానీ పాపం ప్రొఫెసర్ గారు బూతులు ఏంది ఎట్లా కాకపోతే పచ్చబద్ధం మాట్లాడిండు. ఆ అబద్ధానికి సంబంధించిన పనిష్మెంట్ అతను అనుభవించనియండి దయచేసి. థ్యాంక్ యూ. జై హింద్.